నమస్కారం ట్రిప్లీస్ కేరళ రెమెడీస్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్శాస్త్ర అయ్యప్ప కోవెల్ శివనరసింహన్ తాంత్రి గారు. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ వచ్చే ఆదివారం అమావాస్య ఉంది కదా గురుగారు, ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి? మీ కేరళ రెమెడీస్లో ఒక మంచి రెమెడీ చెప్పండి. ఓకేమ్మా, రేపు వచ్చే ఆదివారం అమావాస్య రోజు కలిసి వస్తుంది. ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ సూర్యుడు చంద్రుడు లేని టైంలో చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, అంటే ఆదివారం రోజు సూర్యుడు సాయంత్రం 6:30 7 గంటలకు వెళ్ళిపోతాడు. 6 చంద్రుడు ఉంటాడు. సూర్య చంద్రుడు లేని సమయంలో ఒక రెమెడీ చెప్తే మనకు చాలా బాగుంటుంది. అది కాకుండా అమావాస్యలు వస్తుంటాయి, కాకపోతే ఆదివారం రావడం ప్రత్యేకతగా ఉంటుంది అనమాట. ఆదివారం వచ్చిన రోజు చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను. ఆదివారం రేపు వచ్చే ఆదివారము అమావాస్య రోజు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫోర్స్ని తీసేసే చాలా ప్రత్యేకమైన రోజు అనమాట. ఇప్పుడు చూడండి, ఎవరైనా మన శత్రువర్గాలు మన వాళ్ళు ఎవరైనా ఉంటే నెగిటివ్ ఫోర్స్ తోటి మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అనుకోండి. మంత్ర ప్రయోగం చేస్తున్నాం అనుకున్నాం, మన మీద చెడు ప్రయోగాలు చేస్తున్నాం అనుకున్నాం, ఆ రోజు పోయే అవకాశం చాలా బాగుంటుంది తీసేసుకోవడానికి. ఇంకా ఎవరైనా మనకు అనుకోకుండా దిష్టి దోషం రావడం, అనారోగ్యంతో బాధపడుతున్నాం, ఇంట్లో చెడు ప్రయోగాల వల్ల మనకు ఏదైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ మూతపడిపోవడం జరుగుతుంటాయి, మన షాప్స్ పోవడం జరుగుతుంటుంది, ఉద్యోగాలు పోవడం జరుగుతుంటుంది, అనారోగ్యంతో ఇంట్లో పడడం జరుగుతుంది, డబ్బు పరంగా ఇబ్బంది పడతాం, అన్ని పరంగా మన అష్టదిగ్బంధన జరిగిపోతుంది. అష్టదిగ్బంధన అంటే అన్ని దిగ్బంధనలు ఆగిపోతాయి అనమాట. అష్టదిగ్బంధన అష్ట కష్టాలకు పడేటట్టుగా మనల్ని బాధ పెట్టే కొంత శత్రువర్గాలు ఉంటాయి అన్నమాట. మన పనులన్నీ ఆపే స్టార్ట్ చేస్తారు అన్నమాట. సరే, మనకు మంచి మిత్రులందరూ వాళ్ళని మాట్లాడకుండా చేసేస్తాం. మనకి ఎలాంటి సపోర్ట్స్ లేకుండా సార్, డబ్బు పరంగా ప్రాబ్లం కానీ, ఆరోగ్యపరంగా ప్రాబ్లం కానీ, మనకి ఎవరైనా సపోర్టర్స్ వాటిని బ్లాక్ మ్యాజిక్స్ అంటారు కదా, నకారాత్మక శక్తులతో ఎన్ని ఇబ్బంది పెడుతుంటారు, బ్లాక్ మ్యాజిక్ తోటి మనం ఎన్నో బాధపడుతుంటాం. మన ఫ్రెండ్ సర్కిల్ తోటి మనం బాగుండి మనకి సరైన సలహాల సమయంలో పెద్ద మనుషులు ఉంటే వారు మనతో మాట్లాడకుండా చేస్తారు, మనకి సరైన సమయంలో సలహా ఇవ్వకుండా ఎన్నో విధాలుగా ప్రాబ్లం చేస్తుంటారు అనమాట. మనల్ని మొత్తం పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తుంటారు ఆ టైంలో. ఏదో విధంగా మన ఆడవుడికి ఇబ్బంది పడడం, ఏదో విధంగా ఆలోచన శక్తి, ఏదో పెద్ద ఆలోచన శక్తితో ఉండడం, ఎప్పుడు ఏదో విధంగా ఉండడం, ఇంట్లో ఏదో ప్రయోగాల వల్ల ఇబ్బంది పడడం, ఇంట్లో భార్యాభర్తలు గొడవలు రావడం, అన్నదమ్ముల గొడవలు రావడం, అందరితో బయట గొడవలు రావడం, అలాంటి కార్యక్రమాలతో మన నగర శక్తి ఇబ్బంది పడుతుంది. ఏది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫోర్స్ కానీ, మనలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ కానీ, దిష్టి దోషం ఏది కూడా అతి సులువుగా పోయే అవకాశం మనకు రేపు ఆదివారం మాసం చేసుకోవచ్చు. చాలామంది డబ్బులు ఖర్చు పెట్టి వేరే గురువుల దగ్గరికి వెళ్ళి అట్లా చేసి చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడో డబ్బులు ఖర్చు పెట్టొద్దని చెప్తాను. మీరు చేసిన మీ చేతుల్లో అన్ని కార్యక్రమాలు ఉంటాయి, మీరే శక్తివంతులు, మీరే అన్నీ చెప్పింది 1,38,00,000 రెమెడీస్ భగవంతుడు మనకి ఇచ్చారు. వీటి నుంచి మన శత్రువర్గంతో కాపాడుకొని ముందుకు వెళ్ళడానికి ఎన్నో చేస్తుంటాం. మనకి ఎప్పుడు ఏదో పాపకర్మలు, ఏదో కర్మలతో బాధపడుతుంటాం అన్నమాట. ఎవరైనా కూడా అందరికీ కూడా ఉంటుంది, భగవంతుడు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అదే చిన్న రెమెడీస్ తోటి మనం తీసుకొని చెప్తాం. కర్ణుడే అంటాడు శ్రీకృష్ణుడితో, భగవంతుడు నాకేంది ఇన్ని కర్మలతోటి మనం బాధపడుతూ శత్రువర్గాలతో బాధపడేవాడు, ఎన్నో శాపాలతో పాపాలతో నేను ఇది చేస్తున్నాను, ఇబ్బంది పడుతున్నాను. ఆయన వచ్చి నాకు కవచకుండా లేగాడు, ఈయన వచ్చి చేశాడు, మంచి చేయకపోతే ఒక రకంగా అంత పెద్ద గురువు సేవ చేసుకొని పోతే పరశురాముడు సరైన సమయంలో కర్ణుడు విద్య నేర్పించాడు అనమాట. పరశురాముడిని సేవ చేసుకుని వెళ్ళి ఆయన గురువు సేవ చేసుకుంటుంటే పరశురాముడు కోపం రావడానికి కారణమయ్యి ఆయన శాపం వస్తున్నాయి. ఆయన సరైన సమయంలో యుద్ధ సమయంలో నాకు అవన్నీ గుర్తు రాకుండా చేయాలని శాపం ఇచ్చేశారు. అట్లా జరిగింది. అంటే ఒక పురుగు వచ్చేసి ఆయన తోడని రక్తం పరంగా పోతూ ఆ రక్త తడితోటి లేచినందుకు ఆయన ఆ శాపం ఇచ్చారు. అట్లా కొన్ని జరిగింది. ఎన్నో శాపకర్మాలతోటి నేను ఇట్లా బాధపడిపోయాను, ఇట్లానే ఉన్నాయి. శ్రీకృష్ణుడు అన్నాడు, అందరికీ ఉన్నారా బాబు, నాకు కూడా ఉన్నాయి. నేను జైల్లో పుట్టాను, తల్లిదండ్రులు దూరం అయ్యాను, కారాగారంలో పుట్టాను, తల్లిదండ్రులు దూరమైన ఎవరి దగ్గర పెరిగాను. తర్వాత నా సొంత వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారు. సొంత వాళ్ళంటే మామూలుగా ఇటు ఉన్నారు కదా, చంపడానికి ప్రయత్నం చేశారు. శ్రీకృష్ణ భగవంతుని చంపడానికి నా మామలే, నా కుటుంబంలో నేను చంపడానికి ప్రయత్నం చేశారు. అందరికీ ఉన్నాయి, కాకపోతే కొన్ని వస్తుంటే చెడుకు సంబంధించి పోతుంటే అవన్నీ సంబంధించి ఆ చెడు కర్మలు పోవడానికి సరైన మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను నీకు. అట్లా అంటే నాకు ఎన్నో బాధలను చెప్పుకుంటారు కదా, అలాంటి బాధలు శ్రీకృష్ణ భగవంతుడు వీళ్ళ కర్ణుడు ఈయన చెప్పాడు, ఆయన బాధ ఈయన బాధ ఆయన చెప్పారు అన్నమాట. అలా జరిగింది. అదేవిధంగా మనం ఆదివారం రోజు చేయాల్సిన చిన్న కర్మ, ఆ చిన్న మన ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ కర్మ ఇవన్నీ పోవడానికి, చెడు అంతా పోవడానికి సరైన మార్గము చిన్న సూపర్ ఉంటుంది.
ఏదైనా ఆ రోజు 4 కట్టు సైజు ఉన్న 4 మూలల కట్టు సైజు ఉన్న స్క్వేర్గా ఉన్న ఒక నల్ల బట్ట తీసుకోవడం. 4 బట్టలు తీసుకోవాలి. 4 బట్టలు కాదు, ఒకటే బట్ట, ఒకటే 4 మూలలు కరెక్ట్గా ఉండాలి, స్క్వేర్గా ఉండాలి. అది చిన్నగా ఉన్న పర్లే, పావు మీటర్ ఉన్న పర్లే, మీటర్ ఉన్న ఎంత ఉన్నా పర్లే. ఆ నల్ల బట్ట తీసుకోవడం, దాంట్లో పల్లేరు గాయలని ఉంటాయి, చిన్న ముళ్ళుగా ఉంటుంది అన్నమాట. ఓకే. మనం పొలాల పండి చాలా ఉంటాయి. మేము పల్లేరు గాయలని గూగుల్లో కొట్టేస్తే చెప్తా, గూగులే గురువు అని నీకు ఫొటోస్ బాగా వచ్చేస్తాయి. మార్కెట్లో కూడా దొరికిపోతాయి షాపులలో. లేదంటే మనకు పొలాల గట్ల మీద చాలా అంటే కూడా పల్లేరు గాయలు రౌండ్గా చిన్న చిన్న ముళ్ళు ఉండేవి ఉంటాయి అన్నమాట. అవి మొత్తం మనం ఒక దోశ నిండా తీసుకోవాలి, చేతి నిండా తీసుకోవాలి, 2 చేతుల నిండా తీసుకోవాలి. తీసేసుకుని ఆ బట్టలు వేసేసాలి, కొంచెం పసుపు కుంకుమ వేసేసి ఆ బట్టలు వేసేసిన తర్వాత ఇట్లా సమానంగా ఉండదు, చాలా ఇట్లా నిండుగా ఉండాలి, గోపురం లెక్క రావాలి. మనకు పోయేసుకుని రాకపోతే వేరే మన ఇంట్లో పెద్దలు ఎవరితో ఇది ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు మాత్రమే చేయాలి, పెద్దవాళ్ళు మాత్రమే చేయాలి. ఇంట్లో పెద్దవాళ్ళు అంటే మన తాతలు ముత్తాతలు పెద్దవాళ్ళు ఉంటారు కదా, తాతలు అంటే ఎవరైనా పెద్ద డాడీ అలాంటి వాళ్ళే పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చేయాలి. అమ్మమ్మలు నాయనమ్మలు ఎవరు వాళ్ళతో చెప్పి ఇంత పెద్ద ఆ ఇంట్లో కుటుంబంలో 10 మంది ఉంటే అందులో ఎవరు పెద్దవాళ్ళు వాళ్ళే చేయాలి. 2 చేతుల నిండా ఆ దోశ నిండా పల్లేరుగాయలు తీసుకోవాలి, ఇట్లా గోపురం లేక ఉండాలి, నిండుగా ఉండాలి. అప్పుడు మనము అందులో వేసేసాలి. అది ఎప్పుడు చేయాలి? గురువారం రోజు చేయాలి, 3 రోజుల ముందు. ఆదివారము 27వ తారీఖు ఆదివారం వస్తుంది కాబట్టి, అంటే రేపే 27వ తారీఖు ఆదివారం వస్తుంది కాబట్టి దానికన్నా ముందు గురువారం, దానికన్నా శనివారం 26, 25 శుక్రవారం, 24వ తారీఖు గురువారం. 24వ తారీఖు గురువారం అంటే 3 రాత్రులు జరగాలి ఇంట్లో. గురువారం రోజు మనం ఇది కట్టేసి అది పల్లేరుగాయలు వేసాం కదా, ఆ క్లాత్లో గురువారం రోజు చేయాలి, అంటే 3 రాత్రులు జరగాలి ఇంట్లో. పల్లేరుగాయలు వేసాము, తర్వాత దాంట్లో పీచున్న కొబ్బరికాయ పెట్టాలి, 4 నిమ్మకాయలు పెట్టాలి. దాన్ని మూటగా కట్టేసి ఇంట్లో నైరుతి మూలలో పెట్టాలి. అంటే బెడ్రూమ్ ఉంటుంది, ఒక 10 రూమ్లు ఉన్న నైరుతి మూలలో ఉండాలి, ఒక రూమ్ నైరుతి మూలలో ఉండాలి. ఓకే గురుగారు. నైరుతి మూలలో దాని అక్కడ పెట్టేసి దాన్ని ఆ మూటని 3 రాత్రులు ఉండనివ్వాలి. ఆదివారం రోజు వరకు ఉంటుంది. శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి 3 రాత్రులు అయిపోయి ఆదివారం రోజు దాన్ని తీసుకొని సాయంత్రం టైంలో అంటే 7 గంటల తర్వాత చెప్పిన సూర్యుడు చంద్రుడు లేని టైంలో చేయాలి. 7 గంటల తర్వాత ఆ మూటను తీసుకొని ఇంటికి అన్ని మూలలు యాంటీ క్లాక్గా తిప్పుకుంటా బయటికి తీసుకెళ్ళి దాన్ని కాల్ చేయాలి. దాన్ని బయటికి తీసుకెళ్ళి దాన్ని కాల్ చేయాలి. మీరు బేషన్లో పెట్టి కర్పూరం వేసి కాలుస్తారా, కట్టెలు పెట్టి కాలుస్తారా, ఎక్కడ కాలుస్తారు, ఇంటి బయట ఎక్కడైనా దూరం కాల్చేయాలి. గురుగారు మాకు కాల్చే అవకాశం లేదు అంటే చేయకండి, ఇది కాల్చే అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. జల ప్రవాహం చేయదు, బయట ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ కట్టకూడదు. మీకు కాల్చే అవకాశం మీకు ఉందంటేనే ఈ రెమెడీ చేయండి, లేకపోతే చేయకండి. వేరే రెమెడీ చాలానే చేయండి. కాల్చే అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చేయాలి. ఇది బయట కాల్చేసి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చాక స్నానం చేసుకోవడం, కాలు చేతులు కడుక్కోవడమే. ఇంట్లో ప్రత్యేకమైన శుద్ధిగా వాటర్లో కొంచెం గంగాజలం వేసి కొంచెం పసుపు వేసేసి ఇల్లంతా చల్లేసి కింద ఫ్లోర్ అంతా కొంచెం సైంధవ ఉన్న బకెట్లు వేసుకొని ఇంత ఫ్లోర్లో అంతా చూసేసి ఇంట్లో కొంచెం చెప్పిన సాంబ్రానికి సంబంధించి ఎన్నో జరగాలి చెప్పాను, అలాంటి సాంబ్రాన్ని ఇంట్లో మొత్తం వేసేసి ఇల్లు మొత్తం కడిగిన మనం ఒక అద్దం చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత నీట్గా ఉంటుంది అన్నమాట. ఇల్లు ఏ నరదృష్టి దిష్టి దోషాలు ఉన్నా అన్నీ వెళ్ళిపోయి ఇంత ప్రశాంతంగా శుద్ధిగా అయిపోతుంది అంతా. మీరు చూడండి ఇంట్లో చెడు ప్రయోగాలు ఏమైనా అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.